హాయ్ 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 అందరికి హాయ్. విజయ్ దేవరకొండ గారిది టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. దాని గురించి మాట్లాడుకునే ముందే ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ గురించి అయితే మాట్లాడుకోవాలా. అలా ఉంది వాయిస్ ఓవర్ అయితే. మామూలు నార్మల్గా ఫోన్లో వినడం ఎలాగో కానీ హాల్లో వింటే గిన బట్టలు చిచ్చుకొని పరిగెత్తరు. రెండో ఆప్షన్ కూడా ఉండదు. అంత బాగుంది. గూస్ బంప్స్ అయితే వస్తాయి కొన్ని కొన్ని డైలాగులలో అయితే. ఒక్కసారిగా 100 కేజీల బరువు పడినట్టు పడి మళ్ళా స్లో అయిపోతుంది. అంత బాగుంది వాయిస్ ఓవర్ అయితే. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కొన్ని కొన్ని డైలాగులలో అయితే గూస్ బంప్స్ వస్తాయి. ఇంకా అనుకున్నా గానీ వస్తున్నాయి, మీరే చూడొచ్చు. ఇప్పుడైతే టీజర్ గురించి మాట్లాడుకుందాం. టీజర్ గురించి మాట్లాడుకోవాలంటే లుక్, విజయ్ దేవరకొండ గారి లుక్ అయితే చాలా బాగుంది. చింపి పడేసింది అంతే. లుక్ కొంచెం కొత్తగా ట్రై చేస్తుండ్రు అన్ని మూవీస్ లో కాడికి ఈ మూవీలో అయితే. రెండో విషయం ఏంటంటే బీజిఎం చూసుకున్నట్టయితే చింపి పడేసిండ్రు. బీజిఎం కూడా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ గారు వచ్చే ఎంట్రీకి గానీ, ఆ బీజిఎం కి గానీ, ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ గానీ, ఆ బీజిఎం ఆ కరెక్ట్ టైమింగ్ లో విజయ్ దేవరకొండ గారు వచ్చే టైమింగ్ లో పడిన టైమింగ్ గానీ చాలా బాగా వచ్చినాయి అన్ని. నాకైతే మరీ చాలా బాగా కొన్ని సీన్లు అయితే నచ్చినాయి ఈ టీజర్ లో అయితే. మామూలు ఆ గుంత తీసి ఆ గుంతలో జనాన్ని వేసి రక్తం అవన్నీ దాంట్లో గుంతలో వేస్తారు కదా, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఒకటి ఏంటంటే ఆ సినిమాకి స్టోరీ కూడా కొంచెం కొత్తగానే, అంటే ఓల్డ్ గా లేకుండా కొంచెం కొత్తగానే అయితే ట్రై చేస్తాను. అలాగే మూవీలో ఎక్కువ వైలెన్స్ ఫైట్ సీన్లు అయితే భారీగా ఉంటాయి. మనం ఆ టీజర్ చూస్తా అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఎంట్రీ కానివ్వండి అన్ని చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఇంకా అభిమానులకి పండగనే చెప్పుకోవచ్చు. మీకు టీజర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే కినా టీజర్ అయితే వెళ్ళి చూసేయండి. సూపర్ గా ఉంది టీజర్ అయితే. ఇంకా ఒకవేళ ఆ మూవీకి సంబంధించింది ఏ వచ్చినా గానీ అవి కూడా సూపర్ హిట్ అయితే అని నేను అనుకుంటాను. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్ అందరికీ. ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.